అందరికీ నమస్కారం. ఏ దేవుని ఉంగరం చేతి వేలికి పెట్టుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. చాలా మంది చేతి ఉంగరాలు, మెడలోని గొలుసుల్లో దేవుని ప్రతిమలను ఉంచుకుంటారు. పొద్దున్న లేవగానే వాటిని కళ్ళకద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ ప్రతిమల్లోనే దైవత్వాన్ని కూడా ఆపాదించుకుంటారు. ఇక దేవుడి రూపంలో ఉండేటటువంటి ఉంగరాలు, గొలుసులను ధరించగానే సరికాదు, దానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. ముఖ్యంగా దేవుని ప్రతిమలతో ఉండే ఉంగరాలు, గొలుసులకు ఆలయాల్లో తగినన్ని పూజలు, అభిషేకాలు చేసిన తర్వాతే ధరించాలి అని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏ చేతి వేలికి ఏ దేవుడి ఉంగరాన్ని ధరిస్తే కనుక ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చేకూరుతాయో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఎప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే కనుక భగవంతుడి అనుమతితో ఇంకా భగవంతుడి అనుగ్రహంతో మనం ఈ ఉంగరాల్ని చేతికి ధరించవలసి ఉంటుంది. అయితే ఉంగరాన్ని ధరించిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఉంగరంలోని దేవుని ప్రతిమ శిరస్సు, మణికంఠు వైపు ఇంకా కాళ్ళు, చేతిగోళ్ల వైపున ఉండాలి. ఎందుకంటే మన శరీరంలోని చేతి వేళ్లు భూమిని చూస్తూ ఉంటాయి. అయితే కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పెట మడిచి కళ్ళకు అద్దుకోవాలి. అదేవిధంగా మహిళలు గనక ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉంటే గనుక ముందుగానే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా అసలు ఉంగరాలు అంటే దేవుని ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాలను పెట్టుకోకూడదండి. ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా మన మీద కొంచెం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు దేవుని విగ్రహాలకు అంటే మన చేతికి ఉన్నటువంటి ఉంగరానికి దేవుడి ప్రతిమ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎంగిలి అనేది అంటకూడదు. కాబట్టి వాటిని చేతికి ధరించి మాంసాహారాన్ని కూడా తినకూడదు. ఇక మద్యపానం, ధూమపానం అలవాటున్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగ పీల్చడం, మద్యం సేవించడం లాంటివి కూడా చేయకూడదు. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఈ విధంగా దేవుని ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని మీరు ముందుగానే గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు ఏ చేతి వేలికి ఏ దేవుని విగ్రహాన్ని పెట్టుకోవాలి అంటే ఏ దేవుడి ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిది, ఒకవేళ ఎందుకు ఇలా పెట్టుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. చాలా మంది లక్ష్మీదేవి ఉంగరాన్ని చాలా విరివిగా ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఉంగరాన్ని ఉంగరపు వేలికి గాని మధ్య వేలికి గాని ధరించవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి ఉంగరాన్ని మనం మధ్య వేలుకి గాని ఉంగరపు వేలుకి గాని ధరించినట్లయితే అది కూడా కుడి చేతికి మాత్రమే ధరించాలండి. ఎందుకంటే దేవుడి విగ్రహం కాబట్టి ఖచ్చితంగా దేవుని ఉంగరం కుడి చేతికి మాత్రమే ఉంచాలి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. ఇక మరికొంతమంది తాబేలు ఉన్నటువంటి ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు. సముద్రంలో నివసించేటటువంటి తాబేలు అదృష్టం, ఆరోగ్యం, సంపదకు చిహ్నంగా ఉంటుంది. సనాతన ధర్మంలో ప్రజలు తమ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా స్వాగతిస్తూ ఉంటారు. అయితే అదృష్టానికి నిదర్శనంగా ఉన్నటువంటి తాబేలు ఉంగరాన్ని ధరించడం కూడా ఎంతో విశిష్టతమైనటువంటి వర్గం. ఇక తాబేలు ఉంగరం అనేది మధ్య వేలుకు లేదా చూపుడు వేలుకి ధరించాల్సి ఉంటుంది. ఈ ఉంగరాన్ని మీ కుడి చేతికి మాత్రమే ధరించాలి. ఇక శుక్రవారం సంపద దేవత లక్ష్మీదేవికి చెందిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున అంటే శుక్రవారం రోజున మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి ధరించాలి. తాబేలు ఉంగరం ధరించినప్పుడు తాబేలు ముఖం అనేది ధరించిన వ్యక్తికి ఎదురుగా ఉండాలి. వ్యతిరేక దిశలో ఉండకూడదు, లేదంటే లాభానికి బదులుగా ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇక తాబేలు ఉంగరం తయారీకి ఉత్తమ లోహాలుగా పంచధాతు, అష్టధాతు, వెండితో తయారు చేసిన వారి వాడొచ్చు. ఇక ఈ ఉంగరాన్ని ధరించిన వారిని సంపద, సమృద్ధి అనేది అనుసరిస్తుంది. ఒకవేళ మీరు వ్యాపారంలో కఠినమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. మీకు సరైన మార్గం కలుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా సంపదను సంపాదించుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి విగ్రహం ఇందాక చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవి ఉంగరాన్ని గనక ధరించుకున్నట్లయితే ముందుగా
మొదటిసారి పవిత్ర ఉంగరాన్ని ధరించే ముందు ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి ఉంగరం అనేది సంపదకు, అదృష్టానికి చాలా శుభసూచికం. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంగరం అంటే ధనానికి కూడా సూచిక కాబట్టి లక్ష్మీదేవి ఉంగరాన్ని చేతికి పెట్టుకునే ముందు పచ్చి పాలల్లో నానబెట్టాలి. మీకు విజయాలు, సంతృప్తి, సంపదను అనుగ్రహించమని సంపద దేవతకు ప్రార్థన చేయండి. ఈ ఆచారం మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. అంతేకాకుండా ఫలితాలను వెంటనే చూడడంలో కూడా మీకు సహాయపడడానికి అద్భుతాలు చేస్తుంది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉంగరం, అలాగే తాబేలు ఉంగరం, మరికొంతమంది గోవిందరాజుల ఉంగరాన్ని పెట్టుకుంటారు. అయితే వీళ్ళు ఈ గోవిందరాజుల ఉంగరాన్ని ఎక్కువగా మగవాళ్ళు పెట్టుకుంటారు. అయితే ఈ మగవాళ్ళు ఉంగరం వేలుకి అంటే మధ్య వేలు పక్కన ఉన్నటువంటి ఉంగరం వేలుకి ధరించాల్సి ఉంటుంది. ఇక వినాయకుడి విగ్రహాన్ని అంటే వినాయకుడి ఉంగరాన్ని చూపుడు వేలుకు పెట్టుకుంటారు. ఈ విధంగా చూపుడు వేలుకు పెట్టుకున్నా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, మీకు అదృష్టం కలుగుతుంది. అంతేకాదు వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే మీకు ఎంతో విశిష్టంగా సంపద కలుగుతుంది. అంతేకాదు మీరేదైనా విషయం మీద బయటకు వెళ్తున్నారనుకోండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు మిమ్మల్ని ముందు నుంచి నడిపిస్తాడు. ఇక అంతేకాకుండా మరికొంతమంది సాయిబాబా ఉంగరాలు పెట్టుకుంటారు. సాయిబాబా ఉంగరం అయితే మీరు ఉంగరం వేలుకు కూడా ధరించవచ్చు, లేదా మధ్య వేలుకైనా సరే మీరు పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా చాలా మంది సూర్యుని ఉంగరం అని చెప్పి పెట్టుకుంటారు. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి ఇక ఉంగరం అనేది మగవాళ్ళు ఎక్కువగా ధరించడం జరుగుతుంది. ఈ ఉంగరం ధరించినప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఈ ఉంగరాన్ని మీరు మధ్య వేలుకు కానీ ఇంకా ఉంగరపు వేలుకు కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుంటే సంపదకు సూచికగా కూడా వినాయకుడు ఇంకా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి పనిలోనూ అంటే మీకు సంపద కలుగుతుంది, సమృద్ధి ఎంతోగానో మీకు అనుసరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో కఠినమైన సమస్యను గనుక ఎదుర్కొంటూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ విధంగా వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఇంకా మీ వేలికి ఉంగరపు వేలికి పెట్టుకోండి. మ్యాక్సిమం అప్పుడే మీకు వ్యాపారంలో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు ఇంకా చాలా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకు వ్యాపారంలో కానీ లేదంటే వృత్తి ఉద్యోగాలలో కానీ సరైన మార్గాలు కూడా కలుగుతాయి. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా చూడనంతటువంటి సంపదను మీరు సంపాదించుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా మీరు మీ జాతకానికి తగినట్లుగా కెంపు లేదంటే గోమేధికం ఇట్లాంటి అంటే రంగురాళ్ళని కూడా మీరు పెట్టుకున్న విశేషమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. అయితే దేవుని ఉంగరం పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా నియమనిష్టలు అనేవి పాటించాలి. అప్పుడే ఆ ఉంగరానికి తగినటువంటి మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.